రెడీ? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌండ్. ఈరోజు మెయిన్ పత్రికల్లో ఏవి మెయిన్ హెడ్లైన్స్ కనిపించే, ఏ వార్తల గురించి మెయిన్గా చర్చించుకోబోతున్నాం అన్నది ఇప్పుడు ప్రజెంట్ చూద్దాం. సో మెయిన్గా ఈనాడు పేపర్ అన్నది చూసుకుంటే ఇక్కడ మనకి మెయిన్ హెడ్లైన్స్ కానీ ఇచ్చిన వార్త ఏంటి అంటే 100 కోట్ల తిమింగలం ఏసీబీకి చిక్కిన మల్కాజ్గిరి స్పెషల్ గ్రాండ్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు, అనంతరం అరెస్టు, రిమాండ్కు తరలింపు. సో 100 కోట్ల వరకు కూడా ఈయన దారుణమైన అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి ప్రత్యేకమైన వార్తను ఇక్కడ రాసుకొచ్చారు. అలాగే ఇందులో ఏసీబీకి చిక్కిన మల్కాజ్గిరి స్పెషల్ గ్రాండ్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఆయన ఆస్తుల విలువ కూడా 100 కోట్ల వరకు ఇప్పటిదాకా ఆయన కుంభకోణం చేసినట్లుగా, అవినీతికి పాల్పడినట్లుగా ప్రత్యేకమైన వార్త అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ప్రభుత్వం భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో గనుడు, అలాగే ప్రతిగా 100 కోట్లకు పైగా ఆయచిత్త లబ్ధి పొందినట్లుగా అంచనా. సో ఇప్పుడు దాకా 100 కోట్లకు పైగా అవినీతి చేసి ప్రభుత్వ భూముల్ని ప్రైవేటీకరణం చేసేలా ప్రైవేటు వారికి కట్టబెట్టి మరి వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్ల వరకు ఇప్పుడు దాకా తీసుకున్నట్లుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఏసీబీ చూసుకున్న లెక్కల ప్రకారం ఇప్పుడు దాకా ఆయన ఆల్మోస్ట్ ఆయనకున్నది 4,46,28,000 విలువైన 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టుగా, అలాగే వనస్థలిపురంలో ఎన్జిఓ కాలనీలో ఇల్లు, అలాగే మణికొండలో 1000 చదరపు అడుగుల ఫ్లాట్, అలాగే హైటెక్ సిటీలో కూడా 2000 చదరపు అడుగుల వరకు ఫ్లాట్ ఉన్నట్టుగా, అలాగే ఇబ్రహీంపట్నంలో కూడా 2 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్లుగా, అలాగే నగదు కూడా 2 లక్షల పైనే ఆయన ఇళ్ళ సోదాలు చేస్తే దొరికినట్లుగా, అలాగే బ్యాంకులో ఇప్పటి వరకు 20 లక్షల వరకు ఇప్పటిదాకా స్వాధీనం చేసుకున్నట్లుగా, అలాగే 122 గ్రాముల బంగారం కూడా ఆభరణాలు ఉన్నట్లుగా అయితే ప్రత్యేకంగా రాసుకొచ్చారు. ఇది మెయిన్ వార్తలుగా నిలుస్తుంది. అలాగే మరొక వార్త ఇక్కడ చూసుకుంటే తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సో సుప్రీంకోర్టు ఒక సూటి ప్రశ్న ఇప్పుడు ఐఏఎస్ అధికారులతో పాటు వారి పిల్లల్ని కూడా అడుగుతుంది. సో ప్రత్యేకంగా రాసుకొచ్చిన కథం ప్రకారం చూసుకుంటే ఇలా కొనసాగిస్తే దాని నుంచి ఎన్నటికీ బయటపడేది లేదు అని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. సో రిజర్వేషన్ పరంగా, విద్య, ఆర్థిక పరంగా కూడా ముందు అంచెలో ఉన్న వాళ్ళు ఎందుకు రిజర్వేషన్లు కోరుకుంటున్నారు? తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు అయినప్పటికీ కూడా పిల్లలకి ఇంకా రిజర్వేషన్లు కావాలి అంటే ఈ లెక్కన ఎప్పటికీ మనం ఈ రిజర్వేషన్ నుంచి బయటపడే పరిస్థితి నెలకొనదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తున్న వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇంకొక వార్త ఇక్కడ చూసుకుంటే రైతు కోసం బైజాపా భరోసా, అన్నదాతల సమస్యలపై 25 నుండి పోరు, నితిన్ నవీన్ పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు, బ్రేక్ఫాస్ట్ సమయంలోనే పార్టీ నేతల కార్యాచరణ ప్రణాళికను సమావేశం చేసి మరి మాట్లాడుకున్నారని చెప్పేసి ఇక్కడ వార్త అయితే ప్రత్యేకంగా మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ చిత్రంలో చూసుకుంటే రామచంద్రరావు, చిత్రంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అభయ్ పటేల్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యి మరి రైతులకు జరుగుతున్న ఇప్పుడు ఘోరాల గురించి, అలాగే రైతులు ఇబ్బంది పడుతున్న తీరు గురించి, ధాన్యం కొనుగోలు గురించి ప్రత్యేకంగా 25వ తారీఖు నుంచి కూడా దీనికి సమావేశం అవుతాం, దీనికి కావాల్సిన సమ్మెని జరుపుతాం, రైతులకి మేము అండదండగా ఉంటామని బీజేపీ నేతలు చెప్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ నేతగా ఉన్న కేటీఆర్ ప్రత్యేకంగా వ్యాఖ్యలు చేయడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. తీవ్ర సంక్షోభంలో పంట కొనుగోళ్లు, రైతుల ఆత్మహత్యలపై సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు, అలాగే ధాన్యం సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలి, ముఖ్యమంత్రి అండదండలు ఉండడంతోనే పోక్సో నిందితుడిని తొలిత అరెస్టు చేయలేదు. సో ప్రత్యేకంగా కేటీఆర్ చెప్పుకొస్తున్న మాటలు ఇక్కడ గమనిస్తే ఇప్పటిదాకా రైతులు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నిస్తున్నారు. సో అది ఇక్కడ కేవలం ధాన్యం కొనుగోలుపై కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వం రైతులు బాధపడుతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఎటువంటి కరమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే దీనికి రీజన్ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే ముఖ్యమంత్రి అండదండలతోనే పోక్సో కేసు నుంచి బయటపడుతున్న బండి సంజయ్ తనయుడు అని చెప్పేసి ప్రత్యేకంగా వ్యాఖ్యలు అయితే చేసుకుంటూ వచ్చారు. దాని గురించి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా వేసవి గురించి ఇప్పుడు ఎండ ఉష్ణోగ్రత ఎలా ఉంటుందన్న దాని గురించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడుకుంటూ వచ్చారు. నిప్పులు గురిస్తే ముప్పే,
ప్రమాదకరంగా మారుతున్న ఎండలు ప్రస్తుతం దేశంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగటి రాత్ర ఏమాత్రం తేడా లేకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయని చెప్పేసి చెప్పుకొచ్చారు. మార్చి నుండే వడగాళ్ళ దెబ్బలు మనం పడుతూనే ఉంటున్నాం. సో ఇది ఎప్పటి వరకు ఆగుతుందన్న తెలియదు. ఇంకో 10 రోజుల వరకు కూడా వానలు పడే పరిస్థితి లేదని ప్రత్యేకంగా అయితే ఇక్కడ మనకి రాసుకొని వచ్చారు. సో ఈ వార్త మెయిన్ గా హైలైట్ అయింది. ఇది ఈనాడులో మనకి మెయిన్ పేపర్ లో కనిపిస్తున్న వార్తలు. అదే మూవీ న్యూస్ అన్నది చూసుకుంటే సో మనకి ఇక్కడ మెయిన్ హైలైట్ గా పెద్ది నుంచి రిలీజ్ అయిన పోస్టర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు శృతి హాసన్ జోడీ కట్టినట్టుగా ఒక స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించి ప్రోమోని అయితే ప్రస్తుతం రిలీజ్ చేశారు. అండ్ ఈ సాంగ్ అనంత శ్రీరామ్ ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ కొన్ని రోజుల పాటు శ్రమించి దీనికి లిరిక్స్ రాసినట్టుగా, అలాగే ఈ పాట అద్భుతంగా ఉండబోతుందని, ఇంకా సెట్స్ లో చూసిన వాళ్ళందరూ కూడా బుచ్చిబాబు సనా దాన్ని చాలా ప్రత్యేకంగా కలర్ఫుల్ గా తీర్చిదిద్దారు అని చెప్పేసి ప్రత్యేకమైన వార్తని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే సమ్మర్ ఆల్రెడీ గడిచిపోయినప్పటికీ కూడా ఒక కరెక్ట్ మూవీ అన్నది థియేటర్లోకి రాలేదు. వేసవి అంతా కూడా ఖాళీగానే థియేటర్లు ఉండవలసి వచ్చింది. కొన్ని చోట్ల అయితే థియేటర్కి ఎవరు రాక షోలు కూడా ఆపేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో సమ్మర్ వెళ్ళిపోతున్న సమయంలో కనీసం సమ్మర్ ఎండింగ్ లో అయినా, ఈ వేసవి ఎండింగ్ లోనైనా మంచి చిత్రాలు రాబోతున్నాయని ప్రత్యేకంగా ఇక్కడ రాసుకురావడం చూస్తున్నాం. అందులో ముందంజలో ఉండేది పెద్ది. జూన్ 4న పెద్ది అనే సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అలాగే లెనిన్ మూవీ కూడా ఈ జూన్ రిలీజ్ అవడం అన్నది ప్రత్యేకమైన విషయంగా కనిపిస్తుంది. సో ఈ మూవీని వచ్చే నెల 12వ తారీఖు రిలీజ్ చేయాలని చిత్ర బృందం అయితే ప్లాన్ చేసింది. అలాగే మరో పక్కన చూసుకుంటే సమంత చేసిన మా ఇంటి బంగారం స్వయంగా తనే ప్రొడ్యూస్ చేసుకున్న సినిమా మా ఇంటి బంగారం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఇలా ఇప్పుడు జూన్ ఎండింగ్ లో ఇప్పుడు జూన్ 26నేమో లెనిన్ అన్న సినిమా రాబోతుంది. అలాగే జూన్ 11న కూడా ఇంకొక కొత్త సినిమాతో మన ముందుకి ప్రత్యేకంగా కొత్త నటీనటులు రాబోతున్నారు. సో దీనికి సంబంధించి చూస్తే సంగీతం అనే కొత్త సినిమా అయితే ఇక్కడ రాబోతుంది. సో ఇలా కంటిన్యూస్ గా వేసవి కాలం ఎండింగ్ లో కొత్త కొత్త సినిమాలు ముందంజలో ఉండబోతున్నవి. అలాగే ఎంతో కాలంగా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న సినిమాలన్నీ ఏకదాటిగా రిలీజ్ అవడానికి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలన్నీ కూడా మనకి మే ఈ టైంలో రిలీజ్ అవ్వాల్సిన ఇప్పుడు కొన్ని కారణాల రీత్యా అవి అప్పుడు పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. సో జూన్ నెలలో కంటిన్యూగా పెద్ద సినిమాలు రాబోతున్నాయి కాబట్టి చూడాలి మరి ఎంతవరకు వేసవి ఎండింగ్ ప్రేక్షకుల్ని ఆహ్లాదపరిచేలా చేస్తుందో, ఆ వేడిగాల నుంచి సమ్మర్ చల్లదనాన్ని ఈ సినిమాల ద్వారా అందించాలని చెప్పేసి మేకర్స్ అయితే ఫిక్స్ అయ్యారు. సో ఈ వార్త ఇక్కడ మనకు మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. అండ్ మరో పక్కన చూసుకుంటే సో ప్రస్తుతం మనందరికీ తెలిసిందే ప్రభాస్ ఫౌజీ అలాగే స్పిరిట్ మూవీలతో చాలా బిజీగా ఉన్నాడు. అలాగే కల్కి సీక్వెల్ ని కూడా మన ముందుకు తీసుకొస్తున్నాడు ప్రభాస్. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం తను ప్రశాంత్ నీల్ తో ఆల్రెడీ చేసిన సలార్ కి పార్ట్ 2 వచ్చే పరిస్థితి లేదని చాలా చోట్ల గాసిప్స్ అయితే వినబడుతున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రశాంత్ నీల్ కూడా డ్రాగన్ మూవీలో చాలా బిజీగా ఉన్నారని, ఆ తర్వాత డ్రాగన్ తర్వాత ఆయన ఇంకొక కొత్త సినిమాకి సైన్ చేయబోతున్నట్లుగా ఒక మైథలాజికల్ సినిమా చేస్తున్నట్లుగా అయితే వార్తలు బయటకు వచ్చాయి. అండ్ దీనికి సంబంధించి ఎట్టకేలకు తన సమాధానం చెప్పారు ప్రశాంత్ నీల్. సో ప్రభాస్ తో సినిమా అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. ఇప్పుడు డ్రాగన్ మూవీ తర్వాత అంటే జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా పూర్తయి ఎలాగైనా 2027లో ఫస్ట్ కల్లా అంటే ఫస్ట్ తరుణం కల్లా అంటే ముందు మంత్స్ కల్లా ఆ మూవీని కంప్లీట్ చేసుకొని దాన్ని ఎట్టకేలకు స్క్రీన్ మీదకి తీసుకురావాలని ప్రశాంత్ నీల్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవగానే 2027లోనే ఖచ్చితంగా సలార్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్తానని, ఆ తర్వాత ఇంకే సినిమా అయినా చేస్తానని చెప్పేసి ప్రశాంత్ నీల్ అయితే చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సలార్ ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో మనం చూసాం. సో అలాంటి వర్షన్లో సెకండ్ పార్ట్ రావాలని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రశాంత్ నీల్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ చూసుకుంటే ఆదర్శ కుటుంబంలోనికి నివేద. సో ప్రస్తుతం కథానాయకుడు వెంకటేష్ అలాగే దర్శకుడు త్రివిక్రమ్ ఇద్దరి కాంబినేషన్ లో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే సినిమా అయితే రాబోతుంది. దీన్ని హారిక అండ్ హాస్ని క్రియేషన్ సంస్థ వారు నిర్మిస్తున్నారు. అలాగే ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా ఉంది. ఈ సినిమా ఆల్రెడీ కూడా షూటింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నట్లుగా వార్తలు అయితే బయటకు వచ్చినాయి. అండ్ ఈ సంవత్సరం ఎండింగ్ లోని ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా మేకర్స్ అయితే తెలియజేసుకుంటారు. ఇలాంటి తరుణంలో
నివేద పేదరాజు ఇందులో ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లుగా, సో ఒక కీలక పాత్రని పోషించబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ త్రివిక్రమ్ అలాగే నివేద ఇద్దరు కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఎందుకంటే మొదటి సినిమాగా అలా వైకుంఠపురంలో ఇద్దరు కలిసి ఒక మెయిన్ పాత్రలో అయితే మనకి నివేద కనిపించారు. సో సేమ్ అట్లాంటి ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ని ఈ సినిమాలో కూడా నివేద చేయబోతున్నారని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి తన షూటింగ్ ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఇది అక్టోబర్ కల్లా రిలీజ్ అయ్యే పరిస్థితి నెలకొందా లేదన్నది ముందు ముందు వేచి చూడాలి. అలాగే యాక్షన్ సమవర్తి. సో ఆల్రెడీ రావ్ బహదూర్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కనపరుచుకోవడానికి ప్లాన్ చేస్తూ జూన్ లో రిలీజ్ పెట్టుకున్న సత్యదేవ్ ఇంకొక కొత్త సినిమాకి ఇప్పుడు సైన్ చేశారు. సో దానికి సంబంధించి ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. సో సమవర్తి అనే టైటిల్ తో ఒక కొత్త సినిమాని అజయ్ నాగ్వి దర్శకత్వంలో కొత్త సినిమాని అయితే 16వ చిత్రంగా తన కెరియర్ లో అయితే స్టార్ట్ చేశారు సత్యదేవ్. సో ఇందులో ప్రత్యేకమైన పోస్టర్ ఎలా ఉంది అంటే ఈ కొడవళ్ళు కత్తులు శత్రువులు పట్టుకొని ఉండగా మధ్యలో సత్యదేవ్ ఉండి తను ఇయర్ ఫోన్స్ లో అంటే హెడ్సెట్స్ లో పాటలు వింటూ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఒక విభిన్నమైన యాక్షన్ చిత్రంగా ఉండబోతుందని, సత్యదేవ్ కెరియర్ లోనే ఇది ఒక నెంబర్ 1 చిత్రంగా ఉండబోతుందని, ఖచ్చితంగా యాక్షన్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుందని చెప్పేసి మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేసుకొచ్చారు. కేవలం ఇది తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళ చిత్రాల్లో కూడా దీన్ని రీమేక్ చేసి డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాగే సత్యదేవ్ హీరోగా మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ లో ఆల్రెడీ రాబోతున్న సినిమా, దీనికి వెంకటేష్ మహా దర్శకత్వం అందిస్తున్న సినిమా రావ్ బహదూర్. ఈ సినిమాని జూన్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఒట్టు నేను రహస్యంగా పెళ్లి చేసుకోను అని టైటిల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్న విషయమే. సో కంగనా రనౌత్ మొన్న రీసెంట్ గా తను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతున్న నేపథ్యంలో మంగళసూత్రం అలాగే ఇప్పుడు నల్లపూసలతో పాటు మట్టి గాజులు తను కనిపించిన నేపథ్యంలో చాలా మంది ప్రేక్షకులందరూ కూడా రహస్యంగా కంగన పెళ్లి చేసుకుందని, కొంతమంది లేదు తను ఇలా రహస్యంగా చేసుకునే అమ్మాయి టైప్ కాదు, ఇది ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన షూట్ అయి ఉండొచ్చు అని కొంతమంది మాట్లాడుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎట్టకేలకు వాళ్ళ మాటలన్నిటికీ కూడా ఎక్స్వేదికగా సమాధానం ఇచ్చింది కంగన. సో నేను ఇలాగా పెళ్లి రహస్యంగా చేసుకోను. సో క్వీన్ 2కి సంబంధించిన షూటింగ్ కి సంబంధించి నేను వెళ్తుండగా నాకు తెలియకుండా కొంతమంది పిక్చర్స్ తీసి సోషల్ మీడియాగా పెట్టడం అయితే జరిగింది. సో ఇక ఎట్టకేలకు ఇది కేవలం సినిమాకి సంబంధించిన ఒక లుక్ అని చెప్పేసి తనైతే చెప్పుకుంటూ వచ్చింది. క్వీన్ హిట్ అయిన నేపథ్యంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క్వీన్ కి ఇప్పుడు దానికి సీక్వెల్ గా క్వీన్ 2 అయితే ప్రస్తుతం అయితే షూటింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఎలాగైనా సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని పాలిటిక్స్ ని అటు బ్యాలెన్స్ చేసుకుంటూనే ఇటు కంగనా సినిమాలో కూడా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి అయితే ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో క్వీన్ లో తన పెళ్లి చెడిపోతే సో తను ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోయిన అమ్మాయిగా ఉండగా, దీన్ని బట్టి క్వీన్ 2లో తను ఒక సాంప్రదాయబద్ధమైన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన స్త్రీగా ఉండబోతుందని అయితే ప్రేక్షకులు ఎట్టకేలకు ఖరారు అయితే చేసుకున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. రెప్ప వేయండి ఏదో రాబోతుంది అని చెప్పేసి ఒక స్పెషల్ హెడ్లైన్స్ అయితే మనకి ఇక్కడ న్యూస్ అయితే తెలుస్తుంది. సో మలయాళ చిత్రం నుంచి కుంచాగో బోవన్ ఒక కొత్త చిత్రాన్ని అయితే విడుదల చేస్తున్నారు. ఆయన హీరోగా రాబోతున్న ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని మనం చూడబోతున్నాం. ఆ సినిమాకి సంబంధించి స్పెషల్ ఉన్మాదం అనే టైటిల్ అయితే దీనికి ఖరారు చేశారు. సో ఒక పోలీస్ స్టేషన్ చుట్టూరు జరిగే కథగా సో అన్ని ప్రమాదాల మిస్టరీని విడడానికి సో హీరో ఇందులో కష్టపడుతున్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది. సో ఈ సినిమా పూర్తి వివరాలు రిలీజ్ అయితే కానీ మనకి క్లారిటీ అయితే రాదు. అండ్ మరోపక్క క్యాన్స్ మోడల్స్ అందరూ కూడా ప్రత్యేకంగా దర్శనం ఇచ్చిన వేళ ఈసారి ఖచ్చితంగా ఈ 79వ క్యాన్స్ షోకి ఖచ్చితంగా ఐశ్వర్య రాయ్ రాదు అనుకొని అందరూ ఫిక్స్ అయిపోయి చాలా రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఎట్టకేలకు లాస్ట్ రోజు అందంగా నెమలిలా కనిపించే బ్లూ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది ఐశ్వర్య రాయ్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడైతే కనబడుతున్నారు. సో మన భారతదేశం నుంచి ఎంతో మంది ముద్దుగుమ్మలు అక్కడికి వెళ్ళి షో చేసి రెడ్ కార్పెట్ ని ఇంకా అందంగా చేసిన నేపథ్యంలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచారు ఐశ్వర్య రాయ్. సో ఎట్టకేలకు కళల పండుగగా ఉంది. సో ఐశ్వర్య రాయ్ని ఇలా చూడడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ప్రేక్షకులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది మెయిన్ న్యూస్ గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇవి ఈనాడు పేపర్లో మనకు కనిపించే న్యూస్. అదే మనం ఆంధ్రజ్యోతి చూసుకుంటే సో ఇక్కడ నరేంద్ర మోడీ పిక్చర్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇందులో మెయిన్ గా
మీకు రీల్స్ తెలుసా అని చెప్పేసి ఒక టైటిల్ అయితే ఇక్కడ హెడ్లైన్స్ గా పెట్టుకొచ్చారు. సో మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు? సో మీరు ఇప్పటికి యూత్ కి ఎలాంటివి కావాలి, పార్టీ ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారా? అలాగే యువత ఎలా ఆలోచిస్తుందో తెలుసుకుంటున్నారా? సో మనం ఇప్పుడు బెంగాల్లో నగ్గుకొని వస్తున్నామంటే, సో లాస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో మనం నగ్గామంటే అది కేవలం యువత వల్లే జరిగింది. సో వాళ్ళకి ఎలా కావాలో అలా ప్రభుత్వం మారాల్సి ఉంటుందని చెప్పేసి ప్రత్యేకంగా అధికారులందరికీ కూడా మోడీ చెప్పుకొని వచ్చారు. సో అక్కడ మెయిన్ గా ఇక్కడ మనకు కనిపిస్తుంది జెన్జీ తరం మనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరు. పశ్చిమ బెంగాల్లో పార్టీకి పట్టం కట్టింది వాళ్ళే. యువతను తృప్తి పరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించండి. వారి ఆలోచనలకు తగ్గట్లుగా పనితీరు మార్చుకోండి, లేకపోతే మిమ్మల్ని మార్చాల్సి వస్తుంది. కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ క్లాస్. ఈసారి కేబినెట్ విస్తీర్ణంలో యువతకు పెద్దపీట. జేడీయూ టీడీపీలకు అదనపు శాఖలు. సో ప్రత్యేకంగా రీల్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఆయన ఇక్కడ మాట్లాడిన వ్యవహారాన్ని మనం చూస్తున్నాం. యువతకి ఎలా కావాలో అలాగే ప్రచారాన్ని చేయండి, ఎలా కావాలో అలాగే కార్యాచరణ ప్రణాళికల్లో పెట్టండి. మీరు కానీ మీ యొక్క విధానాన్ని మార్చుకోకపోతే మిమ్మల్ని మార్చాల్సి వస్తుందని క్లాస్ వార్నింగ్ ఇచ్చారు మోడీ. సో ప్రత్యేకమైన న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మరొక న్యూస్ ఇక్కడ చూసుకుంటే ఫ్యూచర్ సిటీలో ధూమ్ధామ్. భూముల విలువ పెరిగిన హెల్త్ కు రాయితీ. జూన్ ఖరారు దాకా నెలాఖరు దాకా పాత విలువలే. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. హైదరాబాద్ లో టెస్లా షోరూమ్. సో జూన్ 2న శంకుస్థాపాలు, ప్రారంభోత్సవాలు, జాతర జరగబోతుంది అని చెప్పేసి ప్రత్యేకమైన వార్తను ఇక్కడ రాసుకొని వచ్చారు. అలాగే 14 ఫార్మా కంపెనీల R&D కేంద్రాలు ఏర్పాటు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ లో అథారిటీ భవనానికి శ్రీకారం. NIUM సింగరేణి ఒక్క నిమిషం. సో 14 ఫార్మసీ కంపెనీలు N&D కేంద్రాలన్నింటినీ కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నట్లుగా ప్రత్యేకమైన వార్తలు అయితే ఇక్కడ రాసుకొని వచ్చారు. అలాగే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా, అలాగే NIUM సింగరేణి భవనాలకు శంకుస్థాపన చేయబోతున్నట్లుగా, దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని కంపెనీలన్నింటికి కూడా ఇక్కడ రప్పించబోతున్నట్టుగా ప్రభుత్వం ఎంతో గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది అని చెప్పేసి ఇక్కడైతే కొనియాడుతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు పంపిణీ. కొత్తగా మరో 2 లక్షల పింఛన్ల మంజూరు కూడా. అలాగే మహిళా శక్తి భవనాలు, ఇందిరమ్మ ఇళ్ళు 2వ విడత కార్యక్రమం ఆదిలాబాద్ లో ప్రారంభం. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రకటన. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అలాగే మనం ఆల్రెడీ చూసుకున్నట్లుగా డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తుల గురించి ప్రత్యేకమైన రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతి. సో 100 కోట్ల వరకు ఇప్పటి వరకు దారుణంగా దీనికి సంబంధించి అక్రమాలు చేసినట్లుగా, ఇప్పటి వరకు 100 కోట్ల వరకు సంపాదించినట్లుగా అయితే వంశీ మోహన్ కి సంబంధించి చేసిన ఫిర్యాదులు అయితే తెలుసుకొని వచ్చింది. అండ్ దాంతోపాటు ఇందులో బహిరంగంగా ఆయన 100 కోట్ల వరకు సంపాదించారని, ఇందులో చాలా అక్రమాస్తులు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకంగా అయితే మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఏసీబీ చేసిన విచారణలో ఆయనకి ఇప్పటి వరకు 100 కోట్లు ఆస్తున్నట్లుగా, ఇందులో బంగారం, అలాగే ఫ్లాట్లు, అలాగే దానికి సంబంధించి ఫామ్ హౌస్, ఇవన్నిటిని కూడా స్వాధీనం చేసినట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే కుదిరిన సంధి, ముగిసిన యుద్ధం. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం. మిలిటరీ దాడులను పూర్తిగా నిలిపివేసేందుకు అంగీకారం. డీల్లో లేని ఇరాన్ యురేనియం. అమెరికా ఆంక్షల ప్రస్తావన. సౌదీ మీడియా వెల్లడి. అధికారికంగా వెలువడిన ప్రకటన. శుక్రవారం హుటాహుటిన టెహ్రాన్ కు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. సో ప్రస్తుతం ఎట్టకేలకు సంధి ముగిసినట్లుగా, యుద్ధం అయితే ఆగినట్లుగా అయితే తెలుస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఆర్మీని అంతటినీ కూడా ఒప్పందానికి వచ్చి వారిని తగ్గమన్నట్లుగా, ఇంకా ఆర్మీ ఇందులో అవసరం లేనట్టుగా, సో ఎట్టకేలకు శాంతి ఒప్పందానికి అయితే 2 దేశాలు కూడా వచ్చినట్లుగా, ఇది ప్రపంచం మొత్తానికి ఒక శాంతియుతంగా కనిపించబోతున్నట్లుగా అయితే వార్త ఇక్కడ హైలైట్ అవుతుంది. అండ్ మరో పక్కన చూసుకుంటే వడదెబ్బకు 31 మంది మృతి. 20 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగానే. రోహిణికి ముందే ఎండల మంటలు, తీవ్రమైన వడగాలులు. సో ప్రత్యేకంగా ఇప్పుడు దాకా 46.5 డిగ్రీల వరకు కూడా మార్క్ అయిన డిగ్రీల సంఖ్య గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. సో ఈ లెక్కలో చూసుకుంటే వడదెబ్బ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా 31 మంది మృతి చెందినట్లుగా అయితే వార్తలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో మరొక న్యూస్ చూసుకుంటే ఇక్కడ గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నారా? అమెరికాను వీడండి. ప్రక్రియ అంతా పూర్తయ్యేదాకా మీ దేశాల్లోనే ఉండిపోండి. బ్యాక్గ్రౌండ్ చెకింగ్, ఇంటర్వ్యూలు అన్ని అక్కడే పూర్తి చేసుకోండి.
ఇంటిగ్రేట్ వీసాలతో మళ్ళీ రండి. ట్రంప్ సర్కార్ కొత్త నిబంధన, కొన్ని రకాల వీసాలపైన ఉంటున్న వారికి మాత్రం మినహాయింపు. సో ప్రత్యేకంగా మళ్ళీ ట్రంప్ అయితే కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. దానికి సంబంధించి వీసాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యుఎస్కి వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో అండ్ దానికి కావాల్సిన వెరిఫికేషన్ అంతా అటెండ్ అయ్యి మీ దేశంలో ఉండగానే అన్ని క్లియర్ అయిన తర్వాతే తిరిగి యుఎస్లో అడుగు పెట్టాలని చెప్పేసి ప్రత్యేకంగా వార్తను అయితే రాసుకొని వచ్చారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం యుఎస్లో అయితే నడుతున్నాయి. అలాగే నీట్కు వాయో పరిమితి, పరీక్ష రాసేందుకు కూడా కట్టడి. ఇకపై ఎన్నిసార్లైనా కుదరదు. అలాగే పేపర్ లీక్ అవ్వలేదు, కేవలం కొన్ని క్వశ్చన్స్ మాత్రమే లీక్ అయ్యాయని నీట్ అధికారులు అయితే చెప్పుకురావడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇవి మెయిన్ న్యూస్ గా ఇప్పుడు మనకి ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నాయి. అదే మూవీ న్యూస్ చూసుకుంటే, సో ఎట్టకేలకు స్పెషల్ సాంగ్ ని కూడా కంప్లీట్ చేసుకొని పెద్ద రిలీజ్ కి సిద్ధమైన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో శృతి హాసన్ అలాగే రామ్ చరణ్ ప్రత్యేకంగా ఈ పాటలో ఆడి పాడబోతున్నారు. అండ్ ఇందులో హీరోయిన్ జాహ్నవి కపూర్ కూడా తన కాల్ని కదపబోతున్నట్లుగా అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి చిత్ర బృందం నిన్న ప్రోమోని రిలీజ్ చేశారు. సో ఇందులో శృతి హాసన్, రామ్ చరణ్ తో పాటు జాహ్నవి కపూర్ కూడా స్టెప్పులు వేశారు. సో ఈ సాంగ్ కి లిరిక్స్ రాసింది అనంత్ శ్రీరామ్. సో చాలా కష్టపడి ఎక్కువ రోజులు శ్రమించాల్సి వచ్చింది. 30 రోజుల పాటు ఈ పాట రాయడానికి నాకు టైం పట్టిందని చెప్పేసి అనంత్ శ్రీరామ్ చెప్పుకొచ్చారు. సో మరి ఇలాంటి ఒక అద్భుతమైన సాంగ్ ని బుచ్చిబాబు సన కూడా చాలా నీట్ గా కలర్ఫుల్ గా తీర్చిదిద్దారని చెప్పేసి, మేకింగ్ అంత బాగుందని చెప్పేసి చిత్ర బృందం అయితే చెప్పుకొని వస్తుంది. సో రాబోతున్న జూన్ 4వ తారీఖున పెద్ద అయితే రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక్కడ మరొక వార్త చూసుకుంటే, సమవర్తి అనే ఒక కొత్త సినిమాతో సత్యదేవ్ మన ముందుకు రాబోతున్నారు. దానికి సంబంధించి చిత్ర బృందం అయితే ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. సో ఈ సినిమా ఖచ్చితంగా ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని, అండ్ ఇది ఖచ్చితంగా సత్యదేవ్ ఫ్యాన్స్ కి ఇంకొక ఆనందాన్ని కలిగించే సినిమాగా, ఎంతో ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుందని, థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి, యాక్షన్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి మూవీ టీం అయితే చెప్పుకొచ్చారు. అలాగే మరొక న్యూస్ చూసుకుంటే, సో ప్రస్తుతం సోనాక్షి సిన్హా, జ్యోతిగా ఇద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా అయితే రాబోతుంది. సిస్టమ్ అనే సినిమాని అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లుగా, అండ్ దానికి సంబంధించి నిన్న ఈవెంట్ ని జరుపుకున్నట్లుగా, సో ముంబైలో గురువారం ప్రత్యేకంగా వీళ్ళిద్దరూ కలిసి కనిపించినట్లుగా అయితే మనకు కనిపిస్తుంది. ఆ పోస్టర్ కి సంబంధించిన విషయం ఇది. అలాగే రామాయణ రేట్లు, బెదిరిపోతున్న బయ్యర్లు. సో ప్రస్తుతం రణబీర్ కపూర్ అలాగే సాయి పల్లవి ఇద్దరు జంటగా నటిస్తున్న సినిమా రామాయణ. ఈ సినిమా 4,000 కోట్లు పెట్టి అయితే దీన్ని చిత్రీకరిస్తున్నారు. సో ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి నితీష్ తివారీ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తుండగా, సో అలాగే నిర్మాత చెప్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాని అమ్మడానికి కూడా 400 కోట్ల వరకు థియేటర్స్ కి అమ్మాలని చెప్పేసి, బయర్స్ కి అమ్మాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అవి చాలా ఎక్కువ ప్రైస్ అని బయర్స్ కూడా ఫీల్ అవుతున్నారంట. ఎట్టకేలకు 300 కోట్ల వరకు అమ్మే పరిస్థితి నెలకొనేలా అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి ఎంతవరకు, ఇది కేవలం హిందీ రైట్స్ మాత్రమే. సో తెలుగులో ఇంకెంత రైట్స్ చెప్తారని ప్రస్తుతం బయర్స్ అయితే భయపడుతున్నారు. సో ఇవి మెయిన్ వార్తలుగా మనకైతే కనిపిస్తున్నాయి. అండ్ మరోపక్క నమస్తే తెలంగాణ చూసుకుంటే, ప్రస్తుతం ధాన్యం గురించి ప్రత్యేకంగా ఇక్కడైతే వార్త రాసుకొని వచ్చారు. నమస్తే తెలంగాణ ధాన్యం సేకరణ కుదింపు. సో గుట్టు చప్పుడు కాకుండా కోత పెట్టిన రేవంత్ సర్కార్ 90 లక్షల టన్నుల వడ్లు కొనాలని తొలిత సర్కార్ లక్ష్యం. దాంట్లో 50 లక్షల టన్నులు తగ్గించుకున్న ప్రభుత్వం 75 లక్షలే సేకరించాలని ప్లాన్. ఇప్పుడు అది అనుమానమే. సో ప్రత్యేకంగా ఇక్కడ మనకు వార్త చూసుకుంటే, ఇప్పటి వరకు 75% వరకు కొనుగోలు కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి తన మాటలో రేవంత్ రెడ్డి చెప్పుకొని వచ్చారు. బట్ అదే పార్టీలో ఉన్న నేతలు అయితే 50% అయిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న సంగతులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో రైతుల్ని బాధ పెడుతూ కనీస ధాన్యాన్ని కూడా కొనుగోలు లేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది అని, కేవలం రైతు బాధ కనిపించట్లేదని ప్రత్యేకమైన వార్త అయితే ఇక్కడ రాసుకొచ్చారు. ఇప్పటికీ 46 లక్షల టన్నుల వడ్లు కొన్నామన్న సీఎం. నమస్తే తెలంగాణ విజిట్ లో లెక్క తేల్చిన 41 లక్షలే. మరో 10 రోజుల్లో రాష్ట్రానికి ఋతుపవనాల రాక. నెలాఖరు వరకు గడువు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఇంకో 10 లక్షల టన్నుల వడ్లు కొంటే మహా ఎక్కువ. సో ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం మనకి 75 అని చెప్పుకొస్తున్న నేపథ్యంలో, సో ఇందులో 46% మాత్రమే, ఇప్పటిదాకా 46 లక్షల టన్నులు మాత్రమే అమ్ముడైనాయి అని చెప్పేసి ఓ పక్కన కాంగ్రెస్ సర్కార్ చెప్తుంటే, నమస్తే తెలంగాణ
సర్చ్ ప్రకారం ఇప్పుడు దాకా 41 లక్షల టన్నులు మాత్రమే అమ్ముడయ్యాయని. సో ఇంకో 10 రోజుల్లో మనకి వర్షాలు రాబోతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఎలా అయినా సరే మిగిలినవి అమ్మాలని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందని ఇక్కడైతే రాసుకొని వచ్చారు. సో ఇలాంటి నిర్ణయాల వల్ల రైతులు చాలా బాగా ఘోషకి గురవుతున్నారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంటుందని ప్రత్యేకంగా రాసుకొని వచ్చారు. అలాగే కుతంత్రాల దండయాత్ర, తెలంగాణ నీటి హక్కుల నిలువ దోపిడీకి బాబు నిరంతర కుట్రలు. సో 200 టీఎంసీల గోదావరి జలాల్ని తన్నుకుపోవడమే లక్ష్యం. బనకచెల్ల కుట్రల్ని బయటపెట్టిన బీఆర్ఎస్ నమస్తే తెలంగాణ. అలాగే ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో చంద్రబాబు వెనుకంజ. రూపం మార్చి నల్లమల్ల సాగర్ లీక్ పేరుతో మరో పన్నాగం. బీఆర్ఎస్ నిలదీతలు, ప్రజల పోరాటాలతో అది కూడా విఫలం. సో ఇప్పుడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం కలిసి సరికొత్త నాటకం. గోదావరి కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టు తెరపైకి. పాలమూరు రంగారెడ్డి అనుమతులతో ముడిపెట్టిన కేంద్రం. ఏపీకి ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం సయోధ్య మంత్రం. అడ్డుకోవాల్సింది పోయి సహకరిస్తున్న రేవంత్ సర్కార్ అని చెప్పేసి ప్రత్యేకమైన వార్తలు మనకి ఇక్కడైతే కనపరుస్తున్నారు. సో ఎలా అయినా సరే తెలంగాణకి రావాల్సిన జలాల్ని ఆంధ్ర తనుకుపోవాలని చూస్తుందని, అలాగే దీంట్లో చంద్రబాబు నాయుడు 200 టన్నుల వరకు టీఎంసీని ప్లాన్ చేస్తున్నట్లుగా, 200 టీఎంసీలని తన్నుకుపోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా దీనికి కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి ప్రత్యేకంగా నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. అండ్ కిడ్నీ మార్పిడిలో నిమ్స్ ఇప్పటి వరకు రికార్డుని సృష్టించింది. విజయవంతంగా 2000 శస్త్రచికిత్సలు పూర్తి చేసుకుంది. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిలోని 95% ఆపరేషన్లు ప్రభుత్వ వైద్య రంగంలో అరుదైన ఘనత అని చెప్పేసి ఇక్కడైతే వార్త రాసుకొచ్చారు. సో ఇవి మెయిన్ గా మనకి నమస్తే తెలంగాణలో కనిపిస్తున్న వార్తలు. అదే మూవీ న్యూస్ చూసుకుంటే ప్రస్తుతం పాట చిత్రీకరణ వారణాసి సినిమాకి సంబంధించి అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ మరొక పక్క దీని గురించి ప్రత్యేకమైన వార్తను అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఎస్ఎస్ రాజమౌళికి ప్రత్యేకంగా జక్కన్న అనే పేరు రావడానికి రీజన్ ఆయన ఏదైనా చాలా శ్రద్ధగా చెక్కుతాడు కాబట్టే ఇలాంటి పేరు వచ్చింది. బట్ ఎక్కువ సమయాన్ని తీసుకొని ఇలా సినిమాలు తీసే జక్కన్న ఇప్పుడు ఒక కొత్త రికార్డ్ని తన చరిత్రలో సృష్టించారు. సో వారణాసి సినిమాని చాలా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు మిగతా చోట్ల కూడా కావాల్సిన విధంగా సెట్స్ వేసుకొని మరి ఈ సినిమాని కంప్లీట్ చేస్తున్నట్లుగా. ఇది కేవలం ప్రీ విజువల్స్, లొకేషన్స్ వల్ల, అలాగే స్కెడ్యూల్ ప్లానింగ్ వల్ల, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వల్లే వినియోగం చేయడం వల్ల ఈ షూటింగ్ అనేది ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందని చిత్ర బృందం అయితే చెప్పుకొని వస్తుంది. సో రీసెంట్గా కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక సాంగ్ అయితే చిత్రీకరించారు హైదరాబాద్లో. ఇది కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇటీవల కాశీలో జరిగిన స్కెడ్యూల్లో అండర్ వాటర్ సీక్వెల్ని పూర్తి చేసిన రాజమౌళి తాజాగా హైదరాబాద్లో కాటేదన్ ప్రాంతంలో నిర్మించిన భారీ సెట్లో పాటను కూడా చిత్రీకరించారు. ఇందులో మహేష్ బాబుతో పాటు కథానాయకి ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నట్లుగా అండ్ మరికొన్ని సీన్లు తీయడానికి కొన్ని చోట్ల సెట్లు అయితే నిర్మిస్తున్నట్లుగా అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే నియంత్రణ లేని నిఘా ఫలితం. సో 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మోహన్ లాల్ అలాగే మమ్ముట్టి ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా పేట్రియాట్. ఈ సినిమా ఓటీటీ వేదిక అయితే ఈ జూన్ 5న G5లో అయితే రాబోతుంది. ఒక మిస్టరీగా ఈ సినిమా ఉండబోతుందని, ఒక థ్రిల్లర్గా ఉండబోతుందని చెప్పేసి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో అన్యాయాన్ని ఎదురుస్తున్న నేపథ్యంలో, వాళ్ళు పనిచేస్తున్న సంస్థ యొక్క కుట్రల్ని బయటపెడుతున్న నేపథ్యంలో ఈ స్టోరీ ఉండబోతుందని, ఖచ్చితంగా ఇది ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండబోతుందని ఆ చిత్ర బృందం అయితే చెప్పుకొని వస్తున్నారు. అండ్ మరో పక్క చూసుకుంటే ఎవరికి తెలియకుండా అయితే నేను పెళ్లి చేసుకోను, ఇది నా ప్రామిస్, ఇది కేవలం నేను మీకు కనిపించిన విధానం, నల్లపూసలు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు జరుపుతున్న షూటింగ్లో లుక్ మాత్రమే నాకు తెలియకుండా కొంతమంది క్యాప్చర్ చేశారని. సో దాన్ని నిజమని నమ్మద్దు. సో మేము నటినట్లం ఎప్పుడూ ఒక కొత్త రూపాల్లో కనిపిస్తూ ఉంటాం, మేము చెప్పేంత వరకు దాన్ని నమ్మొద్దని ప్రత్యేకంగా కంగన అయితే చెప్పుకురావడం చూస్తాం. అండ్ మరో పక్క నివేద ఇప్పుడు ఆదర్శ కుటుంబంలో అతిథిగా రాబోతుందన్న వార్త అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ చాలా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఎండింగ్ వచ్చిన ఆదర్శ కుటుంబం ఇప్పుడు నివేదతో కలిసి ఒక కొత్త స్కెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా, ఎలాగైనా సరే ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకొని అక్టోబర్లో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇప్పుడు KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో
ఒక డార్క్ థీమ్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఒక మైథలాజికల్ చిత్రాన్ని ఎలా అయినా ప్లాన్ చేయాలని చూస్తున్నారంట. సో ఒకవేళ మైథలాజికల్ చిత్రాన్ని నెక్స్ట్ ప్లాన్ లో పెడితే సలార్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇకపై సలార్ 2 ఉండకపోవచ్చేమో అని ప్రేక్షకులు అయితే కంగారు పడుతున్నారు. దీనికి ఏకదాటిగా సమాధానం చెప్పారు ప్రశాంత్ నీల్. లేదు, నేను ఇప్పుడు డ్రాగన్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ సినిమాగా సలార్ 2నే చేయబోతున్నాను, అది అయ్యాకే నా మిగతా సినిమాలు పెట్టుకుంటాను అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పి రావడం చూస్తున్నాం. సో అలాగే దాంతోపాటు చీర చొక్క చిక్కడి పోవలు అని చెప్పేసి ఒక కొత్త పాటనైతే ప్రోమోగా రిలీజ్ చేశారు పెద్ద టీం. దీనికి అనంత శ్రీరామ్ అయితే లిరిక్స్ అందించారు. సో ఇందులో శృతి హాసన్ అలాగే రామ్ చరణ్తో పాటు జాన్వీ కపూర్ కూడా ఆడిపాడి అలరించినట్టుగా అయితే తెలుస్తుంది. సో జూన్ 4న ఈ చిత్రం అయితే రిలీజ్ కాబోతుంది. సో చూసారు కదా, ఇవి ఈరోజు మనకి ప్రత్యేకంగా నిలిచిన మూవీ అప్డేట్స్తో పాటు పొలిటికల్ అప్డేట్స్. సో మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం ఖచ్చితంగా. అప్పటి వరకు చూస్తూ ఉండండి.